ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డులలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు. సందర్భంగా మాట్లాడుతూ పనికి వందనం పథకంలో భాగంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇచ్చిందని ఈరోజు రాష్ట్రంలో తల్లులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. బాగుందా? అది పోయిందిగా, అది పోయింది, నొప్పి పోయిందా? డాక్టర్ తింటే పోతురా. ఇంకోటి రా, ఇంకోటి. నేను చదువుతున్నా, నువ్వు ఆరా? ఏ స్కూల్ చదువుతున్నావు? శివసాయినా? బాగా చెప్తుందా? ఎన్ని మార్కులు వస్తున్నారా నీకు? ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఏది అంటే 5 ఏళ్ళు రాలేదా? ఎందుకని? అంటే ఫస్ట్ నుంచి మామూలుగా అందరికి ఇస్తే మీకు రాలేదా, లేకుంటే ఇచ్చింది అప్పుడా? 1 సంవత్సరమే వచ్చింది, ఒకళ్ళకే వచ్చింది. అంటే నీకు 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకి వచ్చిందా? 3 పిల్లలు. మీ అమ్మ నాన్నమ్మా? నీకు నీ కూతుర్లు? నీకు అప్పుడు ఎంత వచ్చింది? 2 సార్లు వచ్చింది నీకు. ఇప్పుడు 3 పడినా? మాట ప్రకారం నిలబడ్డామా? నిలబడ్డామా అంట? చంద్రబాబు గారు నిలబడ్డా? ఓకే, వెరీ గుడ్. 3 ఎవరు? 3 ఎవరు? నీ పేరేం పేర్రా? శివకేశవ. ఏం చదువుతున్నావు? నిన్ను అడిగినారా నేను? 7th క్లాస్. ఏ స్కూల్ చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్ అన్నా? ఎక్కడది? రాములవారి గుడి కన్నా. నువ్వేం చదువుతున్నారా? నువ్వు 3ఆ 4గా? నువ్వు 4గా? నువ్వు ఎన్నో వాడినా? 4వ వాడియా? ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నా. ఎన్ని మార్కులు వస్తున్నారా నీకు? 162. దేనికి రా 162? ఎన్ని ఎక్కాలు వచ్చురా నీకు? 12 ఎక్కని చెప్పురా. 12 ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో చాలా వరకు తల్లులు చాలా చాలా సంతోషంగా కనబడతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా, అయ్యా మాకు 3 పిల్లలు ఉన్నారు, ఆ పెద్ద ఆయన లోకేష్ బాబు గారు మాకు ఆ డబ్బులు వేశారు మా పిల్లల చదువుల కోసం, మేము ఆయనకు రుణపడి ఉంటాం జీవితాంతం. గత ప్రభుత్వంలో మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని తీరా తర్వాత ఇంటికి ఒకళ్ళకని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో అలా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడినాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం. ఆడిన మాట తప్పడు అనేదానికి ఇది ఒక పారదర్శకతకు ఇదే కొలమానం. ఇటువంటి పనిని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కళ్ళ మంటలు ఎక్కువై మేము కనిపెట్టిన పథకానికి ఈరోజు వాళ్ళు ఏదో కొత్త రంగులు దొరికాడు, కొత్త చొక్కాలు దొరికారు అని ఈ రకంగా చెప్పుకుంటాను. నేను వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరైనా మాట్లాడేదానికి. పథకాలను కనిపెట్టింది ఎవరు సార్? అసలు ఎవరు పథకాలు కనిపెట్టింది? మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక్కొక్క పథకాలే తర్వాత రంగులు మారినాయి, రూపాలు మారినాయి, అన్ని మారుకుంటూ వచ్చినాయి. తర్వాత ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అంతేగాని ఇదేదో మేము మా పథకం మీరు కాపీ కొట్టినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది చాలా సిగ్గుచేటైన విషయం. ఆ రకంగా మాట్లాడుకొని మీ విలువలు మీరు తగ్గించుకోకండి, మీ నాయకుడి విలువ తగ్గించుకోకండి.
మా ప్రభుత్వంలో 100% పేద ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది. మేము చూసుకుంటాం, 1/1 చూసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు మేము చాలా ఇళ్ళకి పోయి కలిసి వచ్చాను. ఒక ఇంటికి పోతే 1 సంవత్సరం వచ్చిందంట, ఒక ఇంటికి పోతే ఒక 2 సంవత్సరాలు వచ్చిందంట. మరి నువ్వు 5 ఏళ్ళు పొడిచినా అన్నావు, మరి 5 ఏళ్ళు మీరు పొడిచినామన్నారు. మరి 5 ఏళ్ళు రావాలి కదా తల్లికి వందనం మీ అమ్మఒడి. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి? లోపాలని ఎత్తి చూపడం అనేది అందరికి చేత అయింది. దయచేసి మీరు లోపాలను ఎత్తి చూపించకుండా మేము చేస్తున్నటువంటి ఈ పనిని హర్షించండి. మీరు 45 లక్షల మందికి ఇచ్చారు, మేము 67.5 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే 22.5 లక్షల మంది పిల్లలకి ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఇది మా గొప్పతనం. ప్రతి ఇంట్లో సంతోషం చూడాలనుకున్నాం, ఈరోజు చూస్తున్నాం. మీకు త్వరలో అన్ని వివరాలతో సహా మళ్ళా వస్తా మీడియాకు. ఏ నియోజకవర్గంలో ఎంతమంది తల్లులకు, ఎన్ని కుటుంబాలకు, ఎంతమంది విద్యార్థులకు, ఎంతమంది చదువుకునే పిల్లలకు న్యాయం చేసినామో అన్నీ వస్తాం తొందరలో. కొద్దిగా టైం ఇవ్వండి. మీరు మాత్రం మమ్మల్ని ఆడిపోసుకోవటం, తోలను ఆడుకోవటం ఇట్లాంటి మానుకోండి. థ్యాంక్ యూ.